నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ వివాహ బంధాలు. ఈ కథను రచించిన వారు డి కామేశ్వరి గారు. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి, చివరి వరకు వినండి. ఇక కథలోకి వెళదామా. డాక్టర్ కిల్ మీ డాక్టర్, లెట్ మీ డై. నన్ను చచ్చిపోనివ్వండి, నన్ను ఎందుకు బ్రతికించారు డాక్టర్? హృదయ విదారకంగా ఏడుస్తున్న శారద వంక జాలిగా చూసింది డాక్టర్ విజయ. ఆ మాటలను లెక్క చేయనట్టు ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు డాక్టర్ శ్రీనాథ్. డాక్టర్ గారు, నన్ను ఎందుకండి బతికించారు? చనిపోయి అయినా నన్ను సుఖపడనియ్యరా? ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది, నాకింత విషం ఇయ్యండి, నన్ను చచ్చిపోయి సుఖపడనియ్యండి, నేను ఇంకా ఈ బతకలేను డాక్టర్ గారు అంటూ దీనంగా ఏడుస్తున్న శారదని చూస్తుంటే విజయ కళ్ళు అప్రయత్నంగా చెమ్మర్చాయి. ఓదార్పుగా ఆమె భుజం తట్టి, ముందు కాస్త నువ్వు విశ్రాంతి తీసుకో అమ్మా, తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఏదో నచ్చజెప్పబోయింది. శారద ఆ మాటలు వినకుండా తల అడ్డంగా ఆడిస్తూ, ఈ విశ్రాంతి నాకొద్దు డాక్టర్, శాశ్వత విశ్రాంతి కావాలి నాకు. బతుకు పోరాటంలో పోరాడి అలసిపోయిన నాకు ఈ చిన్న విశ్రాంతి వద్దు, శాశ్వత విశ్రాంతి కావాలి నాకు. ఆ విశ్రాంతి నాకు దక్కేట్లు చెయ్యండి. రెండు చేతులు జోడించి ప్రార్థించింది శారద. కన్నీటి చారికలతో ఎర్రబడ్డ మొహంతో, మృత్యువుతో పోరాడి అలసిపోయిన ఆ మొహంలో నైరాశ్యం, ఆవేదన చూస్తుంటే ఆ అమ్మాయికి వచ్చిన అంత కష్టమేమిటో, పట్టుమని 25 ఏళ్ళు కూడా లేకుండానే బతుకు పట్ల అంత విరక్తి ఎందుకు కలిగిందో, ఆమె బాధ ఏమిటో అడిగి ఆరా తీసి ఓదార్చి ధైర్యం చెప్పాలనిపించింది డాక్టర్ విజయకి. కానీ ప్రస్తుత స్థితిలో ఆ అమ్మాయి అంతసేపు మాట్లాడడం మంచిది కాదు. గండం గడిచిపోయింది. ఆ అమ్మాయి కాస్త కోలుకున్నాక నెమ్మదిగా అడగవలసిన ప్రశ్నలు అవి. విజయ మొహంలో భావం చేసుకుంటున్నట్లు శ్రీధర్, మిగతా విషయాలు తర్వాత, ముందు ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇవ్వాలి. కళ్ళతోనే శాజ్ఞ చేస్తూ ఒక విధంగా బలవంతంగా గింజుకుంటున్న శారదకి ఇంజెక్షన్ ఇచ్చేశాడు శ్రీధర్. చూడమ్మా, నీకొచ్చిన కష్టం ఏమిటో మాకు తెలియదు, కానీ ప్రతి సమస్యకి ఒక పరిష్కార మార్గం ఉండకపోదు. ఆ మాత్రం దానికోసం నిండు ప్రాణం తీసుకోవడం అవివేకం. విజయ మృదువుగా ఆమె చెయ్యి విడిచి ఏదో చెప్పబోయింది. అవును డాక్టర్, అందరూ అలాగే కబుర్లు చెబుతారు, నీతులు బోధిస్తారు. పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటం. ఆ బాధ మీకు అర్థం కాదు. ఉక్రోషం, కసి, నిరాశ పెనవేసుకోగా నిస్సహాయంతో కోపం ముంచుకొచ్చింది. కటువుగా అంది శారద. బాధలో అన్న మాటకి అర్థం నాకు తెలిసినంతగా మరొకరికి తెలియదమ్మా. ప్రతి మనిషికి తానొక్కరే ప్రపంచంలో బాధలన్నీ పడుతున్నామనుకుంటారు. అదోలా నవ్వింది విజయ. వద్దు డాక్టర్ గారు, ఈ మాటలన్నీ నాకు చెప్పకండి. ఓర్పు, శాంతం. ఈ మాటలన్నీ విని విసిగిపోయాను. నన్ను ఎలాగో చావనీయకుండా బతికించారు. నా కర్మానికి నన్ను వదిలేయండి, వెళ్ళండి. నా ఏడుపు నన్నే ఏడవనీయండి విరక్తిగా అని శారద కళ్ళు మూసుకుంది. విజయ శ్రీధర్ వంక చూసింది. విజయ, ఆ అమ్మాయిని పడుకోనివ్వు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంజెక్షన్ ఇచ్చాను, పడుకుంటుంది, లేచాక మాట్లాడవచ్చు అన్నాడు. విజయ, శ్రీధర్ ఇద్దరు అక్కడి నుంచి నెమ్మదిగా లేచి వెళ్ళారు. ఆ అమ్మాయి పాపం చాలా విరక్తితో, బాధతో ఆత్మహత్యకి పాల్పడిందనిపిస్తుంది. పాపం, ఏం జరిగిందో జాలిగా అంది విజయ కన్సల్టింగ్ రూమ్లోకి రాగానే. ఏదో బాధ కష్టం లేకపోతే ఎవరు మాత్రం ఊరికే చచ్చిపోవాలనుకుంటారు? శ్రీధర్ ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకు తాగి విజయ్కు ఓ గ్లాస్ అందించాడు. గంట క్రితం అపస్మారక స్థితిలో ఉన్న శారదని ఇరుగు పొరుగు ఇద్దరు ముగ్గురు మోసుకువచ్చారు నర్సింగ్ హోమ్కి. ఛాయ రంగులో సన్నగా నాజుగ్గా ఉంది. చదువు, సంస్కారం ఉట్టిపడే వేషంతో ఉన్నది శారద. పట్టుమని 22 కంటే ఉండని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం ఏమొచ్చిందో విజయ్కి అర్థం కావడం లేదు. పొరుగింటి ముసలాయన ఇచ్చిన సమాచారం వల్ల శారద భర్తకి ఏదో కంపెనీలో పెళ్ళయి 7.5 అయ్యింది. పిల్లలు లేదు. శారద భర్త నిన్న కంపెనీ పని మీద కలకత్తా వెళ్ళాడు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి చాకలివాడు
బట్టలు తెచ్చి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయలేదు శారద. పైన తాళం లేదు. లోపల గడియ వేసి ఉండడం శారద ఎంతకు పలకపోవడంతో చాకలి వాడికి ఆశ్చర్యం వేసింది. అనుమానం వేసి పక్కింటి నుంచి వెళ్ళి బెడ్రూమ్లో కిటికీలోంచి తొంగి చూశాడు. శారద పక్క మీద పడుకొని ఉంది. కిటికీలో నుంచి ఎన్నిసార్లు పిలిచినా శారదలో చలనం లేదు. చాకలి వాడికి గదిలోంచి ఏదో మందు వాసన కూడా వేసింది. అనుమానంతో వచ్చి పక్కింటి ఆయన్ని పిలుచుకుని వచ్చాడు. గదిలోకి పరిస్థితిని చూడగానే వాళ్ళకి అనుమానం వచ్చింది. ఆ గల్లవాకి ఇరుగు పొరుగు మూగారు. అంతా కలిసి వీధి తలుపు బద్దలు కొట్టారు. శారద పక్క మీద తెలివి తప్పి పడి ఉంది. కింద టిక్ 20 ఖాళీ సీసా. అందరికీ పరిస్థితి అర్థమయ్యింది. చకచక ఆ వీధిలోనే ఉన్న విజయశ్రీ నర్సింగ్ హోమ్కి మోసుకొని వచ్చారు. డాక్టర్ శ్రీధర్, విజయ 1 గంట నానా తంటాలు పడి స్టమక్ వాష్ చేసి ఇంజెక్షన్లు ఇచ్చాక శారదలో చలనం కనిపించింది. మరో అరగంట ఆలస్యమైతే ప్రాణాలు పోయి ఉండేవి. ఇక రేపటి భాగంలో శారదకి ఏమైందో విందాం. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు విని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.